దేవుడు తన మహాశక్తితో నీళ్లను ఒక్కసారి కాదు 4 సార్లు విభజించడం మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొదటిసారి ఎర్ర సముద్రాన్ని విడదీశాడు. బైబిల్ రెఫరెన్స్ నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 22వ వచనం. మోషే ఇజ్రాయేలీలను బానిసత్వం నుండి బయటికి నడిపిస్తున్నప్పుడు వెనుక నుంచి ఫరో సైన్యం, ముందు వైపు విస్తారమైన ఎర్ర సముద్రం మధ్య ఇజ్రాయేలీలు చిక్కుకున్నారు. దేవుడు మోషేతో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అని చెప్పాను. మోషే తన కర్రను ఎత్తినప్పుడు నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయింది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. రెండవసారి యోర్దాను నది వద్ద నీటి ప్రవాహం ఆగిపోయింది. బైబిల్ రెఫరెన్స్ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్తున్నప్పుడు మందసంను మోయువారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసంను మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరంన సారేతాను నొద్దనున్న ఆదామనపురంనకు దగ్గర ఏకరాశిగా నిలిచింది. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారినవి బొత్తిగా ఆపబడి ప్రజలు పొడి నేల మీదుగా సురక్షితంగా దాటారు. మూడవసారి యోర్దాన్ నది వద్ద నీళ్లు విడిపోయాయి. బైబిల్ రెఫరెన్స్ 2 రాజులు 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏలియాను పరలోకానికి ఎత్తుకొని పోకముందు యోర్దాను నది దగ్గర ఏలియా తన మడత పెట్టిన చొక్కాతో యోర్దాను నది నీటిని కొట్టినప్పుడు వెంటనే నీళ్లు విడిపోయాయి. ఏలియా, ఎలీషా ఇద్దరు పొడి నేల మీదుగా యోర్దానును దాటారు. 4వసారి యోర్దాను నది వద్ద నీళ్లు విడిపోయాయి. బైబిల్ రెఫరెన్స్ 2 రాజులు 2వ అధ్యాయం 14వ వచనం. ఏలియాను దేవుడు పరలోకానికి ఎత్తుకుని పోయిన తర్వాత ఎలీషా తన గురువైన ఏలియా దుప్పటిని తీసుకుని ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని మొర్ర పెట్టుకుని యోర్దాను నీటిని కొట్టగా వెంటనే నీళ్లు మళ్ళీ విడిపోయాయి. మన జీవితంలో ఒక మార్గం చేయాలని దేవుడు నిర్ణయించుకుంటే సముద్రమంతటి అడ్డంకులను కూడా మనము అధిగమించగలం. దేవుణ్ణి నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ఆమేన్.